వెల్కమ్స్ టు అమ్మమ్మ కోలం అండి. నిన్న మా ఊర్లో ఫంక్షన్ అని చెప్పాను కదండి. ఉయ్యాల జంపాల లాంటి రోడ్డులో మళ్ళీ నైట్ టైం వ్యూ అండి. నైట్ టైం ప్రయాణం ఇలా ఉంది. ఈవినింగ్ టైము 6:30కి రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉంటాయి. కానీ రోడ్డు అంతా ఈ దమ్ము ట్రాక్టర్లు అవి తిరిగి తార్ రోడ్డే పాడైపోతుందండి ప్రతి సంవత్సరం ఇలాగే. ఇది అంతా మాగాని పంట పండే ఏరియా ఏనండి. డెల్టా అంటారు కదా, అది మెట్ట పైర్లు అలాంటివి పండవు. దారిలో మా బావగారి ఇంటి దగ్గర ఎదురుగా ఈ కలువ పూల చెరువు ఉంటుందండి. కలువ పూలు ఉంటాయి దాని నిండా. మా జత్విక్ జెస్సీ ఇద్దరు దానిలో అలా నుంచుని ఆడుకుంటున్నారు. అది ఆడి పూలు అంటే నైట్ 7కి అలాగే ఇస్తుంది అంట. ఇక నైట్ టైం అయితే లైటింగ్లో కనపడతాయి అన్నారు, కానీ ఇంకా ఇచ్చుకోలేదండి. ఆ తర్వాత మా ఊర్లో డాబా పైకి ఎక్కి, చిన్న ఊరు కదండి, చీకటిగా చెట్లు చీకటి అలా ఉంది. ఇదివరకైతే మేము మా పెళ్ళిళ్ళైన కొత్తలో ఊరంతా ఉండేవాళ్ళు బాగా జనం. ప్రతి పండక్కి అక్కడ 10th చదివిన వాళ్ళు కూడా ఉద్యోగానికి అలాగ వెళ్ళిపోయేవాళ్ళండి. అందుకోసం సంక్రాంతి పండగకి అందరూ వచ్చి కిటకిటలాడుతూ ఉండేది ఊరంతా. ఇప్పుడు అసలు అంతా పలసకైపోయింది. ఇలా మా ఇంటి ముందు రోడ్డు మీదే భోజనాలు అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు, పెళ్ళి వాళ్ళు. ఇది మా ఇంట్లోకి వెళ్ళంగానే మా జతివికి ఇదే ఊహ వచ్చిన తర్వాత చూడటం అండి. ఇదేనమ్మా ఒకప్పుడు మన ఇల్లు అని చూపిస్తే, ఇదా నాని అనుకుంటా అసలు ఆ మామిడికాయలని చూసి, నేను లైటింగ్ పెట్టి వీడియో తీయటం కుదరదు. ఆ మామిడికాయలు చూసుకుని ఒకటే ఎగుడండి. ఇంటికి అటువైపు ఇటువైపు 2 మామిడి మొక్కలు ఉన్నాయి. రెండిటికి అలా మామిడికాయలు అలా వేలాడుతూ ఉంటే జెస్సీ జెత్విక్ అన్నీ కోసేసేద్దామా అన్నంత ఆనందంగా ఉన్నారనమాట. సరే ఒక 4 or 5 కట్ చేశారు ఇద్దరు. అవి పట్టుకుని ఒకటే ఎగరటం. ఓ ఇది అందుతుంది ఇది అందుతుంది, అసలు కూర్చున్నంతుంది నాని అంటాడు. అసలు ఎంత ఆనందపడ్డారో. జెస్సీ కూడా ఊహ వచ్చినాక అన్నీ ఇలా చెట్లు పెరిగినాక రావటం చిన్నప్పుడు చూసింది, కానీ ఆ తాతయ్య గారు 4 years బ్యాక్ ఇది అయ్యారు కదండి, వెళ్ళలేదు. ఇక అంత తెలియలేదు. ఇప్పుడు అసలు ఒకటే ఆనందంగా ఇద్దరు ఆ డాబా పైకి ఎక్కను, కిందకి దిగను. ల్యాడర్ ఉందండి, ల్యాడర్ మీద నుంచి పైకి ఎక్కి కిందకి దిగి అసలు ఏమి ఆటలు, ఏమి ఆనందంగా. అబ్బా ఇది కొయ్యొచ్చు అది కొయ్యొచ్చు అనుకుంటా చేశారు. అది ఎలా కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎలా ఉండేది, మీరు చిన్నప్పుడు నాన్నలు చిన్నప్పుడు ఎలా ఉండేది ఇల్లు, అత్త చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇలాగ అప్పుడు మట్టి గోడలు తాటాకు కప్పు ఉండేదమ్మా. తర్వాత అత్త 9th క్లాస్కి వచ్చినప్పుడు తాతయ్య డాబా కట్టారు వాళ్ళ అమ్మ నాన్న కోసం అని చెప్పాను. అదే ఫస్ట్ టైం మావారేనండి తల్లిదండ్రుల కోసం ఇల్లు కట్టిన. అదే అక్కడ ఆ తర్వాత అందరూ మంచిగానే ఇల్లు కట్టుకున్నారండి, బాగున్నాయి. అది ఈ రకంగానండి. మా ఇంటికి బ్యాక్ సైడ్ ఉంటుంది పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు అండి. కొంచెం మా వారికి మేనమామ మనవడు అనమాట పెళ్ళికొడుకు. అది ఇక ఇద్దరు ఆటలకి అంతు లేదండి. ఇక అసలు అంత ఇదిగా ఆడుకున్నారు, ఫుల్ ఎంజాయ్ చేశారు. పిల్లల్ని అప్పుడప్పుడు ప్రకృతిలో ఇలా తిప్పటం చాలా మంచిది. ఎంత ఆక్సిజన్ వచ్చిందా అనిపించింది. రోజు ఏసీల్లో ఉండి ఉండి లోపల లోపల ఇలా పల్లెటూరులో ఎంతో బాగా ఆటలు. అది కట్ చేసి తీసుకొస్తుంది చూడండి మంచిగా. నిక్ నేమ్ జెస్సీలేండి, జెస్సీ అంటాం ఎక్కువగా. అదే సరే సొన ఇద్దమ్మా పురుకులు వస్తాయి అని కింద పెట్టండి కాసేపు అని అంటే అలా కింద పెట్టుకుని ఉంచుకున్నారు. జెస్సీకి ఉప్పు కారం వేసుకుని తినటం చాలా ఇష్టం అండి, పులుపు మామిడికాయలు. అది సరే నాకు కూడా 2 కొయ్యండి అమ్మ, తొక్కుడు పచ్చడి చేసుకుంటాను అన్నాను. అది కట్ చేశారు. బాగుందండి, ఎంత ఆనందం వేసింది. ఎప్పుడు ఈయన ఉంటే ఎక్కువగా ఏ చిన్న ఫంక్షన్ ఉండా తీసుకెళ్ళేవాళ్ళు. అది ఒక స్వీట్ మెమరీస్ లాగా ఆనందంగా ఉండేది. ఇక ఇప్పుడేమో ఎప్పుడో వెళ్ళటం అవుతుంది. అది ఆ లైటింగ్ పెట్టి తీస్తే అలా ఉండేయండి కాయలు. నాని ఇటుండి అటుండి కాయలు అనుకుంటా జెస్సీ జత్విక్ ఇద్దరు చెప్తూ, అది జీతుకు తెలిసింది ఇల్లు ఇలాగని నాకెందుకు చెప్పలేదు ముందు అంటది. నాకు చెప్పకూడదా ఏంటని వాడు అడుగుతాడు. ఇక ఇలాగా
ఇంత ఇదిగా ఇంత బాగా ఉందండి చక్కగాను. అటునుంచి మా తోడికోడళ్ళు కూడా వచ్చారులేండి. ఇక ఇటు నుంచి మా పాప నేను ఎక్కువ చేసి మా ఇంకో తోడికోడలు ఉంటే విజయవాడలో ఇక మేము అలా కలిసి క్యాబ్ పెట్టుకుని వెళ్ళాము. అది దారిలో లోటస్ పాండ్ దగ్గర చూడండి ఎలాగ ఆడతారు వీళ్ళు. వంశిక ఇంకొంచెం ఉంటే అసలుకి కో కోసేవాళ్ళు, ఇంకా ఇచ్చలేదండి మొక్కలు. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అసలు ఆడుతుందండి. వర్ణిక వంశీ ఇద్దరు కంపల్సరీ ఆ లోటస్ పాండ్లోకి దిగాలి, కొయ్యాలి. ఇది ఈ మధ్య మెట్లు కట్టారు, బాగుంది. మెట్లు కట్టినాక రాలేదంట. ఇన్నాళ్ళు చెప్పలేదే మాకు అని అన్నారు మెట్లు కట్టిన సంగతి. అది ఈ మా ఊర్లోనండి ఆ విగ్రహం ఏమో బీవిరెడ్డి, మా బావగారు బీవిరెడ్డి గారు. ఆ ఊర్లో ఉన్నటువంటి మగపిల్లలందరికీ 10th చదివినా 8th చదివినా ఆ రోజుల్లో మా పెళ్ళిళ్ళైన కొత్తలో తీసుకెళ్ళి హైదరాబాద్ అవతల అందరినీ జాబుల్లో చిన్న చిన్న జాబుల్లో పెట్టారు. ఇక్కడ మాగాని పంటలు కదండి, అంత ఇన్కమ్ తక్కువ, అలా సెటిల్ చేశారు. ఒక ఊరికి ఏం చేయాలో ఆయన అన్నీ. ఇదేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అండి. ఆయన్ని మా జిల్లాలో మొట్టమొదట ఆయన పోయినప్పుడు పెట్టినటువంటి విగ్రహం. పెళ్ళికొడుకాళ్ళు స్టేజ్ ఇలా కట్టుకున్నారండి. ఈ ఈ రోజుకైతే ఇంతేనండి. ఉంటాను. బై.